హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా. నిన్న హార్వెస్ట్ చేసిన బనానా ఫ్లేవర్తో ఏం చేయాలబ్బా అని ఆలోచించి యూట్యూబ్ ఓపెన్ చేయంగానే బనానా ఫ్లేవర్ పకోడీ అని కనిపించింది. ఇంకెందుకు లేట్ చేసేద్దామని చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇలా ఆ పువ్వు రెక్కని ఒక్కొక్క దాన్ని తీసుకొని దాంట్లో పొడవుగా పుల్లలాగా అలాగే ఒక రెక్కలాగా ఉంటుంది. ఇవి రెండింటిని తీసేసుకోవాలి, అది ఉంటే చేదొస్తుంది. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇలా తీసిన తర్వాత స్టార్టింగ్ తుంచే కొద్దీ మొగ్గలాగా వస్తుంది, దాన్ని అయితే నేను వెయ్యట్లేదు. ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న బనానా ఫ్లేవర్లో కొంచెం ఉప్పు, కారం, 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ పౌడరు, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఆ పిండంతా వీటికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి, ఇలా పకోడీ పిండిలాగా. నూనె కాగిన తర్వాత ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. వేయంగానే గరిటె పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడూ అరటి పువ్వుతో కూరేనా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. మా పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వంగానే వాళ్ళు టేస్ట్ చేస్తే సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలు తింటుంటే మా వారు కూడా ఏంటి తింటున్నారు, నాకు పెట్టరా అని చెప్పి వెళ్ళి అడిగితే మా వారికి కూడా పెట్టారు. మా వారు కూడా టేస్ట్ బాగుంది అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.